ఈరోజు మన టాపిక్ టైం ప్లానింగ్. చాలామంది సమయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, పంక్చువాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక పని చేసేటప్పుడు ఇంకో పని సడన్గా గుర్తొస్తుంది. కారణం టైం ప్లానింగ్ లేకపోవడం. మరి టైం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి అనేది చెప్పడానికి మనతో పాటు ప్రొఫెసర్ రామంచర్ల ప్రదీప్ గారు ఉన్నారు. ఈయన IIITలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే IIIT స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. లెట్స్ ఎంటర్ టు ద డిస్కషన్. నమస్తే ప్రదీప్ గారు. టైం ప్లానింగ్కి టైం మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? టైం అనేది ఒక రిసోర్స్ అండి. టైంని మేనేజ్ చేయడం బదులు ఆ రిసోర్స్ని యూస్ చేసుకుంటే మంచిది. అంటే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే టైంను ప్లాన్ చేసుకోవడం కష్టము, సో అందుకని ఏమి టైం ప్లాన్ చేసుకోరు. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు చూస్తే కనుక చాలా మటుకు చేసేవి ర్యాండమ్గా చేస్తున్నాము. అయితే ర్యాండమ్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక పని చేస్తున్నప్పుడు 4 పనులు గుర్తొస్తున్నాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏ పని కూడా ఎఫిషియెంట్గా చేయలేకపోతున్నాం. అంటే మనం ఏ పని చేస్తున్నామో అదే పని మీద ఎక్కువ ధ్యాస ఉందనుకోండి, మంచిగా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే మన కేపబిలిటీ ఒకటి, మనం ఆ టైంలో చేయాలనుకున్న పనులు చాలా ఉంటాయి. సో కేపబిలిటీ అనేది ఒక స్మాల్ సర్కిల్ అనుకుందాము, మనం చేయాలనుకున్న పనులు బిగ్గర్ సర్కిల్ అనుకుందాం. ఇప్పుడు సడన్గా ఇంకేదో పని వచ్చింది, రాగానే ఈ బిగ్గర్ సర్కిల్ అనేది ఇంకా పెద్దగా అయిపోయింది. అయితే గ్యాప్ చిన్న సర్కిల్కి పెద్ద సర్కిల్కి మధ్య గ్యాప్ వల్లనే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏంటంటే మన కేపబిలిటీతో ఎంత చేయగలుగుతాం అంత కూడా చేయం, ఇంకా చాలా తక్కువ చేస్తుంటాం. సో జనరల్గా చాలామంది ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానికి టైం ప్లానింగ్ సరిగా చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు టైం ప్లానింగ్ అంటున్నారు మీరు, అంటే పర్టికులర్ ఏజ్ నుంచి టైం ప్లానింగ్ స్టార్ట్ చేయాలంటారు. అంటే ఎలా అలవాటు అవుతుంది? చాలామంది ఇవాళ స్టార్ట్ చేస్తారు, ఇవాళ టైం ప్లానింగ్, ఇవాళ ఖచ్చితంగా టైం ప్లానింగ్ చేయాలి, ఇవాళ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే ఆ రోజు ఫాలో అవుతారు, నెక్స్ట్ డే ఫాలో అవుతారు, థర్డ్ డే నుంచి దాన్ని వదిలేస్తారు. అంటే అసలు దాని గురించి మర్చిపోతారు, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా ఆరంభ శూరత్వం చూపిస్తూ ఉంటారు. ఎలా అలవాటు అవుతుంది? ఏ ఏజ్లో అలవాటు చేయాలి పిల్లలకి? ఇది ఏ ఏజ్ అని ఖచ్చితంగా చెప్పలేమండి, చిన్నప్పటి నుంచి. సో ఎప్పటి నుంచి అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ప్లానింగ్ అవసరము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మన పిల్లలు పెరుగుతున్నప్పుడు అనుసరణము, అనుకరణము, అనుశాసనము అని 3 స్టేజెస్ ఉంటాయి. అనుశాసనం అంటే డిసిప్లిన్. అయితే ఈ డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ అవ్వాలి. అయితే ఇంట్లో కనుక కరెక్ట్గా ప్లానింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ పనులు చేయాలి అని ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అనుకుంటున్నాం పిల్లలకి. అయితే ఏమవుతుందంటే అలవాట్లు అన్నవి అలవాట్ల రూపంలోనే ఉంటున్నాయి, కానీ మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఆల్టర్నేటివ్స్లో చూస్ చేసుకోవడం కష్టంగా ఉంది. అలవాటైన పనులు కాబట్టి తొందరగా డ్రాప్ చేస్తున్నారు. అర్థమయ్యి ఎందుకు చేస్తున్నామో తెలిస్తే డ్రాప్ చేయడం చాలా కష్టం. ఒక డ్రాప్ చేయరు, ఇంకా అర్థమయ్యి ఎందుకు చేస్తున్నాం అనేది. అంటే అర్థమైన తర్వాత ఆల్టర్నేటివ్స్ ఉంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. అర్థం అవ్వకముందు ఆల్టర్నేటివ్స్ దొరికాయంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది చాలా. అందుకని ఇప్పుడు చూడండి, ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నది చాలా కన్ఫ్యూజన్ పిల్లలకి. ఎందుకు అనంటే క్లారిటీ లేదు. ఓకే, ఎందుకు ఇట్లాంటివన్నీ క్లారిటీ లేదు, అందుకని ఆల్టర్నేటివ్ రాగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పని చేద్దామన్నప్పుడు 4 పనులు గుర్తొస్తున్నాయి. సో ఆ టైంలో ఏ పని చేస్తే కరెక్ట్ అనేది డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. అందుకని చాలామంది ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారు. ప్రతి మనిషికి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేయాలి. దానికి టైం ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, కొన్ని పనులు చేసేటప్పుడు అంటే టైం ప్లాన్ చేసుకుని వెళ్తాడు, బయటకు వెళ్తాడు. సో కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల ఒక పని 1 అవర్ అవ్వాల్సింది 2 అవర్స్ అవుతుంది. సో ఆ 1 అవర్ అలా లాగింగ్ వస్తూ ఉంటుంది. చివరికి ఒక 4-5 పనులు మిగిలిపోతాయి రోజులో. సో అలా కాకుండా ఉండాలంటే, ఒకవేళ అలా ప్రభావం పడినప్పుడు, మిగతా పనుల మీద ప్రభావం పడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవాళ చేస్తున్నాము, అయితే ప్రతిరోజు ఇలా జరగడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే మనము ఇవాళ గంట సేపు చేద్దామన్న పని 2 గంటలు అయ్యిందంటే ఆటోమేటిక్గా మనకి మనం క్వశ్చన్ వేసుకోవచ్చు, అరే నా కేపబిలిటీ నేను ఓవర్ ఎస్టిమేట్ చేశాను అని. అప్పుడు ఏమవుతుందంటే రాను ఇలాంటి అలవాటు అయ్యిందనుకోండి, అలవాటు అవ్వగానే ఖచ్చితంగా మనము ఎంత టైంలో మనం చేయగలుగుతామో అంతే టైం దానికి కేటాయిస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే 10 పనులు నన్ను అడగగానే నేను చేస్తానని చెప్పేశాను, కానీ నాకు కూడా తెలుసు అన్ని పనులు చేయలేనని ప్రామిస్ చేశాను. ఒక కేసులో టెన్షన్లో ఉన్నాను, ఇంకో కేసులో ఏంటంటే నాకు చేయగలుగుతాను అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. సో ఇట్లాంటివి అయితే నేను కంటిన్యూస్గా చేస్తున్న కొద్దీ నాకు తెలుస్తున్నాను, నా కేపబిలిటీ నాకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఎవరి కేపబిలిటీ వాళ్ళకు అర్థమవని స్టేజ్లో కూడా ఉన్నారు. సో దానికి ఖచ్చితంగా టైం ప్లానింగ్ అనేది స్టార్ట్ చేస్తే కొద్ది రోజుల్లో అర్థమైపోతుంది, నా కేపబిలిటీ ఇంత అని తెలుస్తుంది. ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో కాలేదు, అలా ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 డేస్ కంటిన్యూగా అయిందంటే థర్డ్ డే నుంచి అతనికి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. అరే ఈ టైంకి ఏది పని కావట్లేదు అనే ఒత్తిడి పెరుగుతుంది మానసికంగా. దాన్ని అధిగమించాలంటే ఎలా తీసుకోవాలి? స్పోర్టివ్గా ఎలా తీసుకోవాలి దాన్ని?
ఇప్పుడు ఒత్తిడి పెరగడానికి కారణం ఏంటి అని అంటే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవడం. ఓకే, అయితే ఎప్పుడైనా సరే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మనము రాంగ్ ప్రామిసెస్ చేస్తూ ఉంటాము. అది ఇప్పుడు ఏమైందంటే మనని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకున్నాము, వేరే వాళ్ళు మనని అదే దృష్టితో చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మనము ఎక్కువ బర్డెన్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏమైంది, మెయిన్గా ఎక్కువ బర్డెన్ తీసుకున్నాము, మనకు తెలిసిపోతుంది ఇది నేను చేయలేను అని. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నేను ఇది చేయలేను అని చెప్తే ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మన కెపాసిటీ కేపబిలిటీ ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైన స్టడీ అండి. దిస్ ఈజ్ సెల్ఫ్ స్టడీ. ఈ సెల్ఫ్ స్టడీ కనుక రాలేదనుకోండి అప్పుడు ఏంటంటే డెఫినెట్గా టెన్షన్స్లోనే ఉంటారు, ఖచ్చితంగా టెన్షన్స్లోనే ఉంటారు. అది చాలా ఈ మధ్య చాలా జరుగుతుంది. ఓకే, టైం ప్లానింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే డైలీ వర్సెస్ అలాగే వీక్లీ బేసిస్ మీద, ఇయర్లీ బేసిస్ మీద ఇలా ఉంటుందా, లేదంటే దానికి పర్టికులర్గా ఒక ఇలా ఇప్పుడు ఉండాలి? లాంగ్ టర్మ్ ఈజ్ మెయిన్ థింగ్ అండి. దాని తర్వాత లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్, ఎంత లాంగ్ టర్మ్ ఎంత షార్ట్ టర్మ్ అనేది వాళ్ళ కరెంట్ అండర్స్టాండింగ్ని బట్టి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ని తీసుకుందాం. ఓకే, జనరల్గా మ్యాక్సిమం ప్లాన్ చేసేది ఏంటి అని అంటే ఫస్ట్ జాబ్ ఎక్కడ వస్తుంది అని. ఓకే, కానీ నేను చెప్తుంది ఏంటంటే లైఫ్ అంతా ఏం చేయాలో డిసైడ్ చేసి ఫస్ట్ జాబ్ డిసైడ్ చేయండి. ఓకే, లేకపోతే ఏమైందంటే ఫస్ట్ చేతికి వచ్చిన ఆపర్చునిటీస్ ఇమీడియట్గా తీసుకుంటూ ఉంటాము. దెన్ ఆ ఆపర్చునిటీ ఆ పని చేస్తున్నప్పుడు చాలా ప్రెజరైజ్గా ఫీల్ అవుతాం. అందుకనే జాబ్ స్విచెస్ చేయాలని చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ కాలేజ్లో ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఏంటంటే కనీసం ఒక డే ప్లాన్ కూడా సరిగా జరగట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం 99% ఆఫ్ అంటే స్టూడెంట్స్లలో డే ప్లానింగ్ లేకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని గుర్తొస్తుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు సినిమా చూడాలని గుర్తొస్తుంది. ఓకే, నేను మిస్ అవుతున్నాను, సినిమా చూస్తున్నప్పుడు అసైన్మెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సినిమా కూడా అంత హ్యాపీగా చూడట్లేదు, ప్లానింగ్ సరిగా. అయితే చదువుకి వెచ్చించాల్సిన సమయము ఒక 8 నుంచి 10 గంటలండి, అంతకంటే కొంచెం షార్ప్గా ఉన్న పిల్లలలో అంత కూడా అక్కర్లేదు. మిగతా టైం సరిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు బాధ ఏంటంటే సరిగా ఎంజాయ్ కూడా చేయట్లేదు లైఫ్ని. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్లో ఎంతమంది కరెక్ట్గా టైంని ప్లాన్ చేసుకుని టైమ్లీగా ఉంటున్నారు? వాళ్ళు 99 అలాగే ఎందుకు ఉండట్లేదు, కారణం ఏంటి? 99% స్టూడెంట్స్ టైం ప్లాన్ చేసుకోవట్లేదు. ఆబ్వియస్లీ. ఓకే, ఎందుకు చేసుకోవట్లేదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంది. ఓకే, వాళ్ళు పెరిగిన వాతావరణం ఏంటి? మొదటి వాతావరణం ఇల్లే తీసుకుందాం. సో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒక పిల్లగాడు పెరుగుతున్నప్పుడు 3 స్టేజెస్ నుంచి పాస్ అవుతారండి. అనుకరణము, అనుసరణము, అనుశాసనము అని. ఓకే, అనుకరణము అంటే ఇమిటేషన్. ఓకే, అనుసరణము అంటే ఇమిటేషన్తో పాటు వాళ్ళకు తోచినవి కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అనుశాసనం. అనుశాసనం అనేది డిసిప్లిన్. అయితే ఈ అనుశాసనం అనేది ఎప్పుడైనా సరే స్వ అనుశాసనం కింద మారాలి. అంటే డిసిప్లిన్ షుడ్ గెట్ కన్వర్టెడ్ టు సెల్ఫ్ డిసిప్లిన్. దీని మధ్యలో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అనుశాసనం దగ్గరే ఆగిపోతున్నారు అందరూ. అయితే అనుశాసనం దగ్గరే చాలా రోజులు ఉంటే విరోధం స్టార్ట్ అవుతుంది. అంటే అవశాసనం. అది అవశాసనం నుంచి విరోధము, విరోధం నుంచి ద్రోహము, విద్రోహము, సంఘర్షణ, వినాశనం, ఈ చైన్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నారు పబ్లిక్ చాలామంది. అది ఇప్పుడు ఏమైందంటే అనుశాసనం నుండి స్వానుశాసనానికి వెళ్ళాలి. అయితే ఈ టైంను ప్లాన్ చేసుకోవాలన్నది అర్థం అవ్వలేదు ఇంకా. అయితే సెల్ఫ్ డిసిప్లిన్లోకి రాలేదు. ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్లోకి రాదో అప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఆల్టర్నేటివ్స్ దొరకగానే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య రెస్పాన్సిబుల్గా ఉండే ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టూ లేదండి. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనగానే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అంటాం కదా. నేను ఒక స్టూడెంట్కి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను ఏంటంటే మీ చుట్టూ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేసి చూడండి ఫస్ట్. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు కాలేజీకి వచ్చారు, ఫస్ట్ ప్రామిస్ మీరు పేరెంట్స్కి సొసైటీకి చేసింది ఏంటి? నేను డిగ్రీ చదువుకుంటాను, ఏదో డిగ్రీ జాయిన్ అయ్యారు వాళ్ళు. ఓకే, అయితే ఈ డిగ్రీ చదువుకోవడానికి ఒక స్ట్రక్చర్ ఉంది, అసైన్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీట్ అవ్వడానికి ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఒక్కరన్నా ఉన్నారా చుట్టూ? లేరు, అసలు లేరు. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే అలాంటి ఫ్రెండ్స్ లేరు, కానీ మనం కూడా ఎవరికి అలాంటి ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ని అరే నువ్వు అసైన్మెంట్ సరిగా చేయాలా, చదువుకోరా అని చెప్తే నీది నువ్వు చూసుకోరా అంటాడు వాడు. ఓకే, ప్రదీప్ గారు, స్టూడెంట్స్ ఎటువంటి డౌట్స్ అడుగుతారో తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అండి. సార్, యాక్చువల్లీ మనం చేయాలనుకున్న దానికి చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎలా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు చేయాలనుకున్న పని ఒకసారి రాస్తే తెలుస్తుంది. ఎక్కడన్నా టైం ప్లానింగ్ అని చెప్తున్నాను కదా, టైం ప్లానింగ్లో ఏంటంటే ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలో ఒక్కసారి రాసి చూడండి. తర్వాత మీకే తెలుస్తుంది ఎంత డీవియేట్ అయ్యి చేస్తున్నాం అనేది. దీనికి కారణం ఏంటి అని అంటే మన హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఓకే, ఈ రెండు కోఎగ్జిస్టెన్సే హ్యూమన్ బీయింగ్.
అయితే ఈ సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ నిర్ణయం తీసుకుంటుంది ఏం చెయ్యాలి అనేది. ఈ సెల్ఫ్లో ఏంటంటే ఒకటేమో మనసు, ఇంకోటి బుద్ధి, ఈ రెండు ఉన్నాయండి, 2 కాంపోనెంట్స్ అనుకోండి. అయితే మనసు ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ చెప్తుంది, బుద్ధి ఎప్పుడైనా కరెక్ట్ చెప్తుంది. బుద్ధి షార్ట్ కట్ చెప్పదు, కరెక్ట్ చెప్తుంది, మనసు షార్ట్ కట్స్ చెప్తుంది. ఇప్పుడు ఏమైందంటే చేయాలనుకున్నది బుద్ధి చెప్తుంది, చేసేది ప్రాక్టీసెస్ మనసు చెప్తుంది. అది ఇప్పుడు ఏమైందంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటేనే సంఘర్షణ అది. సో చేయాలనుకున్న పని సరిగా చేయట్లేదు, చేసిన తర్వాత బాధపడుతున్నాము. అందుకనే మీరు లాస్ట్ 10 days ప్లానింగ్ తీసి చూసుకోండి, హ్యాపీగా ఉన్నారా బాధపడుతున్నారా ఎప్పుడే తెలుస్తుంది ఎంత డీవియేషన్లో ఉన్నాం మనం. గుడ్ మార్నింగ్ సార్. మన మనస్సుని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు? మనసును కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నామండి చాలాసార్లు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన అంటే బాడీతో చేయగలిగే పని ఓకే, మనసు ఆలోచించేవి చాలా ఎక్కువ ఉన్నాయి బాడీతో చేయగలిగే పని కన్నా. అలానే మనసుతో ఏమైతే పని చేస్తున్నామో బుద్ధి ఈజ్ అబౌవ్ దట్. అయితే ఈ బుద్ధితో రెఫరెన్స్ తీసుకోవాలండి చాలాసార్లు. ఓకే, ఎప్పుడైతే తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏం పని చేయాలో అనేది ఫిక్స్ చేయొచ్చు. బుద్ధి రెఫరెన్స్ తీసుకోండి. బుద్ధి అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి. ఇక్కడ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది, సహజ స్వీకృతి అనేది ఖచ్చితంగా చెప్తుంది ఏది ఇంపార్టెంట్ మనకు అనేది. అయితే దాంతో రెఫర్ చేసామనుకోండి ఖచ్చితంగా మనసు అనేది కంట్రోల్ అయిపోయింది. అంటే మనసు దగ్గర ఒకటే పని ఉంది, ఇంకా 4-5 పనులు లేవు. ఈ 4-5 పనులు వచ్చేటప్పటికే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, ఏది ఎఫిషియెంట్గా చేయము. సో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా డిసైడ్ చేయాలి. ఇప్పుడు డిసైడ్ చేస్తున్న పనులన్నీ ఏంటంటే ప్రీ కండిషనింగ్స్ ద్వారా. ఇప్పుడు సడన్గా ఏంటంటే బయట నుంచి ఏదో సింపుల్గా వచ్చేసింది, డంప్ అయింది మన లోపల. ఓకే, సో ఇది న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా డిసైడ్ చేస్తే మంచిది. ఓకే, అలా కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, మనకి రోజు మొత్తం మీద చాలా పనులు ఉంటాయి. సో అందులో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని మీరు ఎలా డివైడ్ చేస్తారు పనుల్ని? అంటే ప్రయారిటీ, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు ఎలా డివైడ్ చేస్తారు? ఇప్పుడు ప్రతి మనిషి చూస్తున్నది అంటే ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్సన్ ఏంటంటే అండి, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. హ్యాపీగా ఉండాలి అనుకోని మనిషి లేడు. ఓకే, సో హ్యాపీగా ఉండడానికి చాలా పనులు చేస్తున్నాం. ఈ పనులలో ఫస్ట్ వర్క్ ఏంటంటే మన ఐడెంటిటీ మనం చూపించుకోవాలనుకోవడము. రెండవది మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్నెస్ అనేవి. అయితే ఇది కనుక ఏ పనులు చేస్తే నాకు నేను యూస్ఫుల్, నేను మిగతా అందరికీ యూస్ఫుల్ అనేవి ఉంటాయి చూడండి. ఒక్కసారి ఈ అవగాహన వచ్చిందనుకోండి మన దినచర్య కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. కాలేజ్ అంటే స్కూల్ డేస్ ఉన్నంత వరకు ఎంత రిస్ట్రిక్ట్ చేస్తారో పేరెంట్స్, వాళ్ళు కాలేజ్ లెవెల్కి వెళ్ళంగానే డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, అలా గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. అంటే నాకు ఒక రిలీఫ్ వచ్చింది, నాకు రెక్కలు వచ్చినాయి అన్న విధంగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఏ చేయదలుచుకున్నారో అవన్నీ కూడా ఆ టైంలో చేసేస్తున్నారు, పక్కదారి పడుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక స్టూడెంట్ది ఆ రోజు డైలీ ప్లాన్ తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం టైం టీవీకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎక్కువ టైం తీసుకునే కాన్సెప్ట్ ఏదంటే టీవీనే ఉంటుంది. సో టీవీ చూడాలి, బట్ దాన్ని ఎఫిషియెంట్గా తక్కువ టైంలో యూజ్ అయ్యే విధంగా చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ చాలామంది చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు కనుక టీవీ చూస్తుంటే టీవీ పెద్ద గొడవ అవుతుందండి. నేను చాలాసార్లు విన్నాను కూడా. ఇప్పుడు ఏంటంటే మీ పిల్లలు కనుక టీవీ చూస్తున్నారనుకోండి, సో 2 గంటలు చూస్తారు, 3 గంటలు, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, అసైన్మెంట్ అని, ట్యూషన్ అని, అదని ఇదని, ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి 1-2 గంటలు దొరుకుతాయి టీవీ చూడడానికి. ఆ టైంలో మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సరే, ఓకే, నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ టైంలో, మిగతా అంత టైంలో ప్రెషర్గా వచ్చారు. ఇప్పుడు ఆ 2 గంటలు వదిలేయండి, మిగతా 22 గంటలు మీ చేతిలో ఉన్న ఏం చేస్తున్నారో చెక్ చేయండి. ఆ 22 గంటలు సరిగా ప్లాన్ చేశారనుకోండి, ఈ 2 గంటలు వాళ్ళు ఖచ్చితంగా టీవీ కానీ మిగతా వ్యసనాలు కానీ సబ్స్టిట్యూట్ ఏంటంటే ఇంట్లో కనుక వాతావరణం లోపిస్తేనే ఇవి సబ్స్టిట్యూట్ అవుతాయండి. ఇది ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ కనుక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ టీవీ వాళ్ళు చూస్తున్నారు అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే పేరెంట్స్ దగ్గర వీళ్ళకి కేటాయించాల్సిన టైం కానీ స్పేస్ కానీ లేదు. ఓకే, సో ఇది బయట వాళ్ళు ఎవ్వరు చెప్పినా రాదండి. సో పేరెంట్సే వాళ్ళు ఆలోచించాలి ఏంటి అని అంటే మా పిల్లలకి మేము ఎలాంటి వాతావరణం ఇస్తున్నాము, టీవీ ప్రయారిటీయా మాతో మాట్లాడడం ప్రయారిటీయా? ఓకే, ఖచ్చితంగా అంటారు ఏంటి మాతో మాట్లాడడం ప్రయారిటీ అని కానీ మీరు అనుకుంటున్నారు, పిల్లలు అనుకోవట్లేదు. అలాంటి వాతావరణం ఇంట్లో క్రియేట్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఇంటికి రాగానే పిల్లలు టీవీ బంద్ చేస్తారో మీరు మంచి వాతావరణం క్రియేట్ చేసినట్టు. మనం ఏమనుకుంటాం, మనం ఆఫీస్ టెన్షన్తో ఇంటికి వచ్చాం, ఆఫీస్వే ఏవో ఆలోచిస్తున్నాం, నెక్స్ట్ డే కూడా ఏదో చేయాలని, ఆ టెన్షన్లో పిల్లలకి సరిగా టైం ఇవ్వం. సో వాళ్ళు టీవీ ఆన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే నా ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు ఉండాలి, కానీ నేను మాత్రం వాళ్ళతో టైం స్పెండ్ చేయను. సో ఇది చాలా ఏమంటారంటే దారుణం అండి. సో ఇట్ ఈస్ కిల్లింగ్ ద చైల్డ్హుడ్ ఆఫ్ పీపుల్.
మన కెరియర్లో ఇంపార్టెంట్ అనేది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అందులో రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒక రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్ని సర్కిల్ క్రియేట్ చేయాలంటే ఎలా? ఫ్రెండ్స్ అనేది మన మీద ఫ్రెండ్స్ డిపెండ్ అయ్యి లేరండి, మన మీద ఫ్రెండ్స్ డిపెండ్ అయ్యలేదు, మనము ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఉదాహరణ చెప్తాను, మీ 4 ఫ్రెండ్స్ మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు సినిమా చూడడానికి వెళ్ళారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుందో చెక్ చేసి చూడండి ఒకసారి. ఏదో మీరు పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకు పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళతో సాన్నిధ్యం అనేది, అంటే మీరు వాళ్ళ దగ్గర ఉండాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరికో ఒకరికి బుద్ధి పుట్టింది సినిమా చూద్దామని, వాడు వేరే వాడిని అడగగానే సరే అన్నాడు, ఇంకోటిని అడగగానే సరే అన్నాడు, ఇలా 4 తయారయ్యారు. ఇతను ఇంత వీక్ అయిపోతున్నాడంటే, ఓకే ఎందుకు వీక్ అవుతున్నామని అంటే 4 చేయాలనుకుంటున్న పని నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, మనసు చంపుకొని చదువుతున్నాను. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నా దినచర్య ఎలా ఉంది, నా దినచర్యకు అనుగుణంగా ఉండే ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు. ఓకే, లేకపోతే కనుక నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో మామూలుగా 1-to-1 డిస్కస్ చేస్తే కనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే కొంచెం టైము దీనికి పెడదాం, కొంచెం టైం దీనికి పెడదామని. ఇంకొకటి అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నగా అంటే స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేసాము, కాలేజ్కి వచ్చిన తర్వాత మాకు ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాం ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ఉంది కదా, ఇది అన్నిటికంటే పెద్ద బాండేజ్ అండి. ఇది ఏంటంటే అప్పటి వరకు తల్లిదండ్రులు ఏం చెప్పారో చేస్తున్నాము, ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఓకే, జనరల్గా ఏముందంటే క్లాస్ జరుగుతుంది, క్లాస్ అయిన తర్వాత అబ్బా క్లాస్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి రిలీఫ్, కానీ అటు ఇటు దిక్కులు చూస్తుంటాం, ఏం చేయాలో తెలియదు. సడన్గా ఎవరో క్యాంటీన్కి వెళ్దాం రా అంటారు, వెళ్దాం. అయితే నేను చెప్తుంది ఏంటంటే మీరు ఏం చేయాలో డిసైడ్ చేయండి. ఓకే, డిసైడింగ్ వాట్ టు డూ ఈజ్ ఫ్రీడమ్. ఓకే, నాట్ డూయింగ్ వాట్ వీ డోంట్ లైక్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఇప్పుడు ఫ్రీడమ్ డెఫినేషన్ ఇదే. ఏమనుకుంటున్నారు అందరు? ఫ్రీడము నాకు నచ్చని పని నన్ను చెయ్యొద్దు అంటే చెయ్యమనొద్దు, అది ఫ్రీడమ్ అనుకుంటున్నాం. ఫ్రీడమ్ అది కాదు. ఫ్రీడమ్ ఏంటంటే డిసైడింగ్ వాట్ టు డూ ఫ్రీడమ్. ఇప్పుడు టైం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరే డిసైడ్ చేయండి, దిస్ ఇస్ అల్టిమేట్ ఫ్రీడమ్. గుడ్ మార్నింగ్ సార్, మేము ప్లానింగ్ వేస్తున్నాము కానీ దాన్ని ఫాలో చేయలేకపోతున్నాము. వాట్స్ ద రీజన్? ఫస్ట్ టైం ప్లానింగ్ వేస్తున్నప్పుడు ఏమవుతుందండి, మనల్ని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఓకే, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాము, సో 2 గంటల్లో ఇది చేస్తాం అనుకుంటాము. ఖచ్చితంగా ఒక్కసారి చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, మనకు తెలుస్తుంది 6 గంటల్లో అవుతుంది అని. ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి పని స్టార్ట్ చేసిన తర్వాత క్లోజ్ అయ్యేంత వరకు చేద్దాం అనుకుంటున్నాము, కానీ లైఫ్లో పనులు అలా ఉండవు. ఏ పని కంప్లీట్ చేయలేము. మనము ఈ గంట సేపు ఇది చేస్తాను అని డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ గంట సేపు అదే చేసాము, దాని తర్వాత నెక్స్ట్ టైంలో ఏం చేయాలో నిర్ణయించుకొని ఉంటే అదే చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ చేసేది దాన్ని పోస్ట్పోన్ చేసాము, ఇదే చేస్తున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకో పనిని పోస్ట్పోన్ చేసాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన ఆలోచనలు తప్ప మిగతా ఏవి రాకుండా చూసుకోండి. ఇది ఇమీడియట్గా ఒక్క రోజులో వచ్చే పని కాదండి, ఇది మెల్లమెల్లగా అలవాట్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అంటే మీ కేపబిలిటీ మీకు తెలుస్తుంది. ఓకే ప్రదీప్ గారు, చివరిగా టైం ప్లానింగ్ గురించి, టైం ప్లానింగ్ ఎలా చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి, క్రిస్ప్గా ఒక 2-3 పాయింట్స్లో చెప్పండి. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనము మన కేపబిలిటీ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత మనకి ఇప్పుడు మైండ్లో ఎన్ని పనులు నడుస్తున్నాయనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈజ్ స్మాలర్ సర్కిల్ అండ్ బిగ్గర్ సర్కిల్ అనేది. బిగ్గర్ సర్కిల్ ఎంతనైతే పెద్దగా ఉంటుందో స్మాల్ సర్కిల్కి బిగ్ సర్కిల్కి గ్యాప్ అనేది ఫ్రస్ట్రేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి మనిషి చాలా మటుకు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇవి ఎందుకు ఇలా వస్తున్నాయంటే ఇప్పుడే మనము అన్ని పనులు చేయాలన్న ఫీలింగ్ పెట్టుకుంటే వస్తున్నాయి. అయితే మనకి చాలా టైం ఉంది ఇంకా, సో 1 డే 2 డే 3 డేస్ అట్లా ఉన్నాయి. సో ఈ బిగ్గర్ సర్కిల్ పనులన్నీ టైంలో మనము పేర్చుకోవాలన్నమాట, ఇదే టైం ప్లానింగ్. సో ఈక్వల్ అవ్వడానికి ఏవి ఇంపార్టెంట్ ఏవి నాట్ ఇంపార్టెంట్ అనేవి ఈ ఏమంటారు బుద్ధి మనసు ఈ రెండిట్లో గ్యాప్ అర్థమైతే కనుక మొత్తం చేసుకోగలుగుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, టైం ప్లానింగ్ గురించి చాలా విలువైన విశేషాలు చెప్పారు. మీకు కూడా మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. ప్రదీప్ గారు చెప్పినట్లుగా ఏ పనిని ఏ సమయంలో చేయాలో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. టైం ప్లానింగ్ వల్ల సక్సెస్ సాధించడం అనేది చాలా ఈజీ అవుతుంది. టైం ప్లానింగ్ చేసుకోవడం వల్ల అవలీలగా సక్సెస్ సాధించవచ్చు అంటూ ప్రదీప్ గారు చెప్పిన విశేషాలు మనం ఇప్పటివరకు చూస్తాం. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. మరో చక్కని టాపిక్తో రేపటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.